హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేర్చుకుందాం అలవోకగా. ఈరోజు మన వీడియోలో భాగంగా అమెజాన్లో ఏదైనా ఒక ఐటెంని ఎలా కొనాలి, అది అమెజాన్ ప్రైమ్ బ్యాలెన్స్ వాడి ఎలా కొనాలన్నది తెలుసుకుందాం. సో మనకి అమెజాన్లో ఏదైనా ఒక ఐటెం కొనాలంటే కనుక ముందుగా మనకు కావాల్సింది అమెజాన్ అనే యాప్. నాకు ఇక్కడ ఉంది చూసారా. ఒకవేళ మీకు లేకపోతే మీరు ఏం చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ అమెజాన్ అని టైప్ చేయండి. అమెజాన్ అని టైప్ చేస్తే యాప్ కనిపిస్తుంది. ఆ యాప్ని మీ ఫోన్లో జస్ట్ డౌన్లోడ్ చేసుకోండి చాలు. సో ఇలా అమెజాన్ అని పైన వస్తుంది. నాకు ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకొని ఉన్నాను కాబట్టి అవసరం లేదు. మీకు లేదంటే కనుక మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. సో అమెజాన్ అనే ఒక యాప్ ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అమెజాన్ అన్నది దేనికంటే ఏవైనా ఐటమ్స్ మనకి ఇంట్లో కావాల్సినవి చిన్న గుండె సూది దగ్గర నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ వరకు ప్రతిదీ కూడా ఈ అమెజాన్లో మనం కొనుక్కోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా, ఫోన్స్ కొనుక్కోవచ్చు, అలానే ఫోన్ యొక్క ఇంకేమైనా యాక్సెసరీస్ కొనుక్కోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, ఇలా ప్రతిదీ అన్నమాట. సో దీనికి అంతంటూ లేదు. చివరికి మన వెజిటబుల్స్ కానీ గ్రోసరీస్ కానీ ఇలా ఏవైనా కూడా కొనుక్కోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా దీనికంటే ముందు నేను ఏదైతే చేయాలనుకుంటున్నా అది చూపించేస్తాను. నేను ఈరోజు ఈ ఫోన్ ఏదైతే ఉందో ఇది MI-A3 అనమాట. దీని టెంపర్డ్ గ్లాస్ కొనాలనుకుంటున్నాను. సో MI-A3 టెంపర్డ్ గ్లాస్ అని మీరు ఇక్కడ సెర్చ్ చేస్తే మీ MI-A3కి సంబంధించిన మీరు దేనికి సంబంధించి వెతుకుతున్నారో అది ఇక్కడ సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ కింద తెలుపుతాయండి. ఈ కనిపిస్తున్న వాటిలో మీకు ఎప్పటి వరకు వస్తుంది అన్నది కూడా ఇక్కడ రాసింది చూసారా. ఈ ఐటెం ఏదైతే ఉందో ఇది టాప్లో ఉంది, స్పాన్సర్ చేస్తుంది అమెజాన్. అయితే ఇది మండే సెప్టెంబర్ 7కి వస్తుంది. నాకు అంత ఓపిక లేదు, అప్పటి వరకు వెయిట్ చేయలేను. నాకు రేపటికే కావాలనుకుంటే వెరీ ఇమ్మీడియట్ నెక్స్ట్ ప్రోడక్టే మనకి JGD ప్రోడక్ట్స్ అని చెప్పి టుమారో. అలానే పోపియో టెంపర్డ్ గ్లాస్ ఇది టుమారో. సో ప్రైమ్ అన్నది కనుక మీ దగ్గర ఉంటే ఆటోమేటిక్గా మిగిలినవన్నీ రేపటిలోపే వచ్చేస్తున్నాయి. సో మనకి రేపటిలోపే ఒక ఐటెం కావాలని అనుకుంటున్నాను. ఆ ఐటెంని నేను మీకు అమెజాన్ పే బ్యాలెన్స్ వాడి చూపిస్తాను. నేను ఆల్రెడీ కొన్ని ప్రోడక్ట్స్ పోపియో వాళ్ళది కొన్నాను. ఇది మనము OnePlus Nord మొబైల్ కోసం కొన్నాను. అది ఆటోమేటిక్గా బాగుంది, చాలా బాగుంది క్వాలిటీ. ఇవి 2 గ్లాసెస్ ఇస్తున్నారంట 219లో. ఇది చూపిస్తాం మీకు కొనడానికి. సో ఇది చూస్తే కనుక ఈ పోపియో టెంపర్డ్ గ్లాస్ MI-A3 2 ప్యాక్ ఆఫ్ 219 పడుతుంది మనకి. ఇది మనకి టుమారో అంటే రేపటికల్లా వచ్చేస్తుంది మనకి ఇంటికి అన్నట్టు. సో చాలా బాగుంది కదండి, చాలా సింపుల్గా ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీరు ఇలాగ స్క్రోల్ చేసుకుని వెళ్తే బై నౌ యాడ్ టు కార్ట్ అని ఉంటుంది. మీరు ఇంకా ఒకటి కంటే ఎక్కువ ఐటమ్స్ ఈ ఐటెంతో పాటు ఇంకేమైనా ఐటమ్స్ కొనాలంటే యాడ్ టు కార్ట్లోకి వెళ్ళి కార్ట్లో ఐటమ్స్ అన్నీ లాస్ట్లో చెక్అవుట్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఐటెం కొనుక్కోవడం జరుగుతుంది. లేదు ఓన్లీ ఒక ఐటమే కొనాలనుకుంటున్నారు, ఈ ఒక్కటి చాలు అనుకుంటే స్ట్రైట్ అవే బై నౌకి వెళ్ళండి. బై నౌకి వెళ్తూనే మనకి పేమెంట్ మెథడ్స్ ఏంటి ఉన్నాయన్నది కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మీరు ఇంతకుముందు వాడిన క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు అన్నీ ఇక్కడ ఉంటాయి. దాంతోపాటు నెట్ బ్యాంకింగ్, మీరు ఏదైనా నెట్ బ్యాంకింగ్ వాడి చేయాలనుకుంటే అది ఉంటుంది. పే ఆన్ డెలివరీ అంటే క్యాష్ ఆన్ డెలివరీ. ఇది మన ఇంటికి ఐటెం వచ్చిన తర్వాత మనం పే చేయగలిగే వెసులుబాటు ఉన్నది. ప్రస్తుతానికి కోవిడ్ ఉంది కాబట్టి ఇది అవైలబుల్ లేదు. సో నేను మీకు చెప్పింది ఏంటంటే అమెజాన్ పే బ్యాలెన్స్ వాడి ఎలా చేయాలి. నా అకౌంట్లో ఆల్రెడీ 200 అమెజాన్ పే బ్యాలెన్స్ ఉంది. సో దాన్ని నేను వాడాలి అంటే ఇక్కడ బాక్స్ ఉంటుంది చూసారా. ఈ బాక్స్ని చెక్ చేయాలి. చెక్ చేస్తే అంటే టిక్ పెట్టాలి. టిక్ పెడితే ఈ 200 ఏదైతే 219 రూపీస్ ఎంత ఉందో దానిలో 200 పోగా మిగిలిన డబ్బులు నేను పే చేయాలి. మిగిలిన డబ్బులు నేను క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్ ఎలా అయినా పే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెట్ బ్యాంకింగ్తో పే చేస్తాను. ఓకే అండి. సో నెట్ బ్యాంకింగ్ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పే చేస్తాను. ఓకే, సింపుల్. నేను చూసారా నాకు ఐటమ్ వాల్యూ 219, అలానే నా అమెజాన్ పే బ్యాలెన్స్తో 200 పే చేశాను. సో టోటల్ నేను పే చేయాల్సింది 19 రూపీస్. అంతేనండి, చాలా సింపుల్. సో ఇప్పుడు నేను చేయాల్సింది 219 బై నౌ మళ్ళీ చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి. టిక్ మార్క్ పెట్టి మనం ఎలా చేయాలనుకుంటే ఆ కార్డుతో కానీ
నెట్ బ్యాంకింగ్తో కానీ చేయాలి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు జస్ట్ 19 రూపీస్ నేను స్వైప్ టు ప్లేస్ ఆర్డర్ అని పెడితే ఆటోమేటిక్గా ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఎస్బీఐ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి జస్ట్ లాగిన్ వెళ్తే మనకి ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. నేను లాగిన్ చేయడంతోనే ఆటోమేటిక్గా మనకి ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి లాగిన్ ఎస్బీఐ పేమెంట్ సక్సెస్ అయిపోతుంది. ఓటీపీ కూడా వచ్చేసింది, ఆటోలో అప్రూవ్ అయిపోతుంది. చూడండి, ఓటీపీ వచ్చింది. నేను అప్రూవ్ అని కొట్టంగానే నా ఓటీపీ సక్సెస్ అయిపోయింది. నాకు ఐటమ్ అన్నది పేమెంట్ జరిగిపోయింది. 19 రూపాయలు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎగ్జాక్ట్గా 19 రూపాయలు పేమెంట్ జరిగిపోయింది. అండ్ ఎస్బీఐ పేజ్ నుంచి ఇది తిరిగి అమెజాన్కి వెళ్ళింది. అమెజాన్లో స్ట్రైట్ అవే అబ్జర్వ్ చేయండి, 1 ఐటమ్ విల్ బి షిప్డ్ టు సో అండ్ సో నా అడ్రస్కి రేపటిలోపు. నేను ఈరోజు చేశాను 30th ఆగస్ట్, రేపు 31st ఆగస్ట్ డెలివరీ అయిపోతుంది. అంత సింపుల్ అండి అమెజాన్ పే బ్యాలెన్స్ వాడి చేయడం. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. నేర్చుకుందాం అలవోకగా ఛానల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.